పాత్రికేయ మిత్రులకి నమస్కారం అండి. ఇప్పుడే నిర్మాతలు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇనానమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికాముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియచెప్పని చెప్పారు. చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ, మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ, వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ, ఈరోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు. లేకపోతే ఈ చిన్న సినిమాలే లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు, వర్క్ షార్ట్ ఫాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక 25% తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి, నిన్నటి దాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత, చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు, చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పమన్నారు. ఈ ప్రొడ్యూసర్లు అందరి తరఫున నేను చిన్న సినిమాలే, నేను 83 సినిమాలు తీస్తే 55 సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీసా. ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరఫున ఒకే వాయిస్గా, ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు, ఆయన ఇప్పుడు 7 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఇదే చిన్న సినిమాలే. ఏం పడుతున్నాం అనేది ఒక్కొక్కరు చెప్తా ఉంటే, అంటే డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వచ్చి పోగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు తప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. ఈరోజు మా మెంబర్లు ఇన్ని వేల మంది ఉండి కూడా మాకేంటంటే మీటింగ్ అనే లోపల వాడు సినిమా తీసి డబ్బులు పోగొట్టుకొని ఆ ఒళ్ళు నొప్పులు, ఆ కాళ్ళ నొప్పులతో ఉన్నాడు తప్పితే పరిస్థితి ఈ విధంగా ఉంది. దయచేసి అర్థం చేసుకోమని చెప్పండి. అగ్రిమెంట్లో మాత్రం ఇది క్లియర్గా ఉండాలని చెప్పి మాత్రం చెప్పారు. ఇమీడియట్గా మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ మాట్లాడి అలాంటి మాకేదన్నా ప్రెషర్స్ కానీ వర్తింపజేసే పని అయితే ఆందోళన చేసైనా మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము. వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి. ఇది ఏకగ్రీవంగా మేము తీసుకున్న తీర్మానం. దీన్ని అంటే చిన్న సినిమాకి అనేది బడ్జెట్ ఈరోజు చిన్న సినిమా తీయాలంటే 4 కోట్ల నుంచి 5 కోట్లు ఓన్లీ ఈరోజు వీళ్ళు చెప్పి ఈ రోజుకి మేము కడుతుండే వేజెస్ ఇస్తేనే 4 కోట్లు 5 కోట్లు అవ్వటం లేదు. పెద్ద సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా వేరండి, అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవరికైనా తెలిసిపోద్ది. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకోమనండి, రియల్గా ఆడు ఖర్చు పెట్టి చేస్తే అంతే సార్. ఇప్పుడు దాన్ని బట్టే అర్థమైపోద్ది కదండి, ఆ పని చేసేవాడికి అర్థమైపోద్ది కదా చిన్న సినిమానా పెద్ద సినిమానా. పని చేసేదానికి చాలామంది ఉన్నారండి, చేయనివ్వటం లేదు. చేసేదానికి వర్కర్లు చాలామంది ఉన్నారు పని లేక. ఎవరు వాళ్ళు పైసా పెంచి ఇచ్చేది లేదు, ఎవరు చేసుకోగలిగినా వాళ్ళు సినిమా షూటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు. చిన్న సినిమా అనేవాడు వేజెస్ పెంచరు, వాళ్ళు ఎవరితో పని చేసుకున్నా ఎవరు ఆపేదానికి రైట్ లేదండి. డెఫినెట్గా వేజెస్ పెంచేదానికి వాళ్ళు సుముఖంగా లేరు, అంతేనా? రెండోది వెరీ క్లియర్ అండి. ఆల్రెడీ హైదరాబాద్ ఫెడరేషన్ అని చెప్పి తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళు
ఫార్వర్డ్ అయ్యి వచ్చారు మా కౌన్సిల్కి. దీనికి చిన్న సినిమాలకు మేము అండగా ఉంటాం సార్, పెద్ద సినిమాలకైనా మేము పనిచేస్తాం. మీరు ఏ సిస్టంలో మాకు రెమ్యునరేషన్స్ ఇస్తే ఆ సిస్టమ్స్ పనిచేస్తామని చెప్పి వస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ దెమ్ ఓన్లీ. సారథి స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి, మా ప్రొడ్యూసర్ మీద దాడి తీస్తే తాట తీస్తాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, చేసి చూపించాం. మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమని. నేను కంఫర్టబుల్గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. ఛాంబర్ మాకు సిస్టమ్ ఉంటుందండి, కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది, ఛాంబర్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషనే మేము ఇస్తున్నాం. వాళ్ళు అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు. చిరంజీవి గారి దగ్గరికి, బాలకృష్ణ గారి దగ్గరికి, అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి, అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లమ్లు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి, జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసరు అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా, అంటే ఇది అంటే ఊహించుకుంటున్నాను, డెఫినెట్గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయని. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవరినండి? దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడానండి. ఆయన మాట్లాడి కబురు పెడతా అన్నారు. అంటే ఎఫ్డీసీ అనేది ఆయన ఇక్కడ మాకు చైర్మన్గా చేశారు, చేశారు. ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. మా ప్రొడ్యూసర్స్ అక్కడ ఉంటారు, మేము అక్కడిచ్చి ఫెడరేషన్కి చెప్పాలంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వెళ్ళదు కాబట్టి త్రూ ఛాంబర్. ఇది 2 ఆర్గనైజేషన్దేనండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్.